నోవాహుకి మత్తు వదిలేరా. ఇలాంటి బైబిల్ క్లాసెస్ ఇంతవరకు భూమి మీద ఉన్న వాళ్ళలో ఎవ్వరు చెప్పరు. బుర్ర లేని గొర్రెలకి అర్థమయ్యేలాగా, లేదా పెళ్లి కాకతాలకి వ్యభిచారం చేయటం వల్ల గర్భం ధరించిందా, యేసు కంటే ముందు పుట్టిన ఒక హీరో గురించి తెలుసుకోవాలి. ఆ హీరో గురించి తెలుసుకుంటేనే యేసు చీకటి కోణాలు తెలిసేది. ఈ దేవదూత చెప్పే మాటలు ఎంత నిజమవుతాయో. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. ద్రాక్షారసం గాని సారాయి గాని సేవించడు. ద్రాక్ష రసం అంటే తాగడం ఇక మద్యమేనా? మద్యం ఏదో రసం వేరు. ప్రసాద్ గారే ఆ టైంలో పెట్టాడు. ఆయనకి నేను జవాబు ఇచ్చాను. నేను ద్రాక్షారసం అని అన్న చోట విడిగా మాట్లాడి అది జ్యూస్ అని మీరు ఒక్క చోట చూపించండి బైబిల్లో. చూపిస్తా ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పరాదా? ఈ వీడియో చూసిన తర్వాత జాన్ బాబు ఏమవుతాడు? ద్రాక్షారసం అంటే మద్యము అని అలాగ వివరంగా చెబుతుంటండి. పరిశుద్ధ గ్రంథంలో బుడబొక్కల స్టోరీలు ఉన్నాయంటే దీని బదులు సావటం మేలు కదా. మళ్ళీ పెద్ద వీరులు, సూరులు, తొక్క, తోలు అని మీలాంటి పాస్టర్లు కాలర్లు ఎగరేస్తున్నారంటే మొత్తకి ఒళ్ళు సొయ్యలేక గొడ్డలు లేకుండా పడిపోతున్నాడు. చూడు అయ్యా జానుబాబు గారు, ఈ దేవదూత మాట తుస్, మరి ఇక్కడ యేసు మాట తుస్. మరి ఇదే ద్రాక్ష రసాన్ని యేసు ఎన్నోసార్లు తాగుతాడు. బొక్కలు బయట పెట్టడం. జై శ్రీరామ్. ఇలాంటి బైబిల్ క్లాసెస్ ఇంతవరకు భూమి మీద ఉన్న వాళ్ళల్లో ఎవ్వరు చెప్పరు. ఇది ఆసమాసకమైన వీడియో కాదు. బుర్ర లేని గొర్రెలకి అర్థమయ్యేలాగా మరంత వివరణగా చెప్పే వీడియో. ఈ వీడియోలో ఉన్న సారాంశం యేసు పుట్టక వెనక చీకటి రహస్యాలు బయట పెట్టడమే. అసలు మరియా పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భం ధరించిందా, లేదా పెళ్లి కాకతాలకి వ్యభిచారం చేయటం వల్ల గర్భం ధరించిందా? అసలు నిజాలు ఏమిటో బైబిల్లో నుంచి బయటికి తీసుకొని రావడమే నా ప్రయత్నం. యేసు కంటే ముందు పుట్టిన ఒక హీరో గురించి తెలుసుకోవాలి. ఆ హీరో గురించి తెలుసుకుంటేనే యేసు చీకటి కోణాలు తెలిసేది. అతిశయం ఇచ్చి యేసు పాపలు కడిగేసిన యోహాను గురించి తెలుసుకుంటేనే యేసు గురించి పూర్తిగా అర్థమయ్యేది. ముందుగా యోహాను గురించి తెలుసుకుందాం. లూకా మే 1:225 యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకునేవారు. ఈ పుణ్య దంపతులైన ఈ జకరియా, ఎలీసబెతు వీళ్ళు కపట నాటకాలు ఒకసారి చూడండి. 7 అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. ఇప్పుడు వీళ్ళకి ఒక అద్భుతం జరగబోయింది. గుడ్రాలైన ఎలీసబెతుకి గర్భం వస్తుంది. 8 జకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా 9 యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభు ఆలయం లోపలికి వెళ్లి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది. వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని సీట్లు వేసుకొని మొదటిగా తీసిన సీటీలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఆ దేవాలయంలో దూపం వేసే అదృష్టం వాళ్ళకి కలిగిద్ది. అలాగా తీసిన సీట్లో ఈ జకరియా అనే అతని పేరు వస్తుంది ఆ సీటీలో. అప్పటి నుంచి ఆ జకరియా అనే అతనే ఆ దేవాలయానికి దూపం వేస్తూ ఉంటాడు. ఆ దూపం వేసే అదృష్టం కలగటం వల్ల ఇతని జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు ఏమిటో చూడండి. 10 ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు. 11 ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు. 12 జకర్యా అతనిని చూసి కంగారు పడి భయపడ్డాడు. అసలు దేవాలయంలో ధూపం వేస్తుంటే ప్రజలంతా దేవాలయం బయట ఉండి ప్రార్థన చేయటం ఏమిటి? జకరియా అనే ఒక అతనికే దేవదూత కనపడటం ఏమిటి? నాలుగు దేవాలయంలో ఉన్నప్పుడు అందరం ముందు కనపడవచ్చు కదా. దీని వెనక ఒక అబద్ధమనే కథ నడుస్తుంది. 13 అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. 14 అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు. అసలు ఈ దేవదూత అనే క్యారెక్టర్ మొత్తం శుద్ధ అబద్ధాలే. ఎలాంటి అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఈ దేవదూతలు చెప్పిన మాటలు ఒక్కటి కూడా నిజం ఉండవు. ఈ దేవదూత చెప్పే మాటలు ఎంత నిజమవుతాయో తెలుసుకుందాం. 15 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. ద్రాక్షారసం గాని సారాయి గాని సేవించడు. ఇక్కడ దేవదూత ఏమంటున్నాడు?
ద్రాక్షారసం కానీ సారాయి కానీ సేవించడు. అంటే ముందు ద్రాక్షారసం కానీ తర్వాత సారాయి కానీ, అంటే సారాయి కంటే ఇంకా మత్తు పదార్థం అనే కదా ఇక్కడ ద్రాక్షారసం, మరి సేవించడు అని ఇక్కడ చెబుతున్నాడు కదా. ఇక్కడ దేవదూత చెప్పిన మాటలే కొట్టివేస్తున్నారు పాస్టర్లు. ముఖ్యంగా ఒక జానుబాబు అనే పాస్టరు ఇప్పుడు ఏం మాట్లాడతాడో మీరే వినండి. సలహా అంటాడు, ఆయన చెప్తున్నాడు. తాగినప్పుడు దేవుళ్ళ మాట్లాడతాడు ఈయన. ఎవరు నువ్వు చూసావా? దావీదు తాగాడే, నువ్వు చూసావా? తాగడా? ఆ? దావీదు ద్రాక్షరసం తాగలేదా? ద్రాక్ష రసం అంటే తాగడం ఇక మద్యమేనా? మద్యం వేరు, ద్రాక్ష రసం వేరు. మద్యం వేరు ద్రాక్షారసం వేరు అంటున్నాడు ఇక్కడ జానుబాబు గారు. మరి ఇక్కడ దేవదూత ఏమంటున్నారు? ద్రాక్షారసం కానీ సారాయి కానీ సేవించడు అని అంటున్నాడు. అంటే దేవదూత మాటలు కూడా పరారు చేసేసారు. అంటే చెప్పేవాళ్ళు పాస్టర్లు అయితే వినేవాళ్ళు గొర్రెలు అని నిరూపించాడు. వీళ్ళ అతి తెలివితేటలు చూడండి. అబద్ధాన్ని కూడా నిజంలాగా ఎంత బాగా చెబుతున్నారు. ఇంకా ముందుకు పోదాం. అయ్యో ఎవరున్నారు అంతే. మీరు బైబిల్ మొత్తంలో నేను ఒక ఛాలెంజ్ చూపిస్తా. అమర ప్రసాద్ గారే ఆ టైంలో పెట్టాడు, ఆయనకి నేను జవాబు ఇచ్చాను. నాకు ఇప్పుడు ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అమర ప్రసాద్ గారికి ఆ రోజు ఆయనకి ఆ బైబిల్ మీద సరిగ్గా అవగాహన ఉండకపోవచ్చు, అందువల్ల ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు. బైబిల్లో ఉన్నది దేవదూత మాట్లాడేది అయితేమే, మరి ఇక్కడ నోవాహు అయితేమే, ఇక్కడ యేసు చేసింది అయితేమే, మరి ఇక్కడ లోతు ఇద్దరు కూతుర్లు ద్రాక్షారసం దాపి ఒళ్ళు కొవ్వెక్కేలాగా ఇవన్నీ ఆయనకి తెలియదేమో, అందుకని ఆయన చూపించలేకపోయాడేమో. అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోయిద్దే. దాన్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయను. కావాలంటే దాని మీద మళ్ళీ నేను ద్రాక్షారసం విడిగా మాట్లాడి మీరు ఒక్క చోట చూపించండి, బైబిల్లో చూపిస్తా ఖచ్చితంగా ఒకసారి. అంటే మీరు ఒప్పుకోకపోగానే అవి నిజాలు అబద్ధాలు అయిపోతాయా, అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఇక్కడ దేవదూత చెప్పిన మాటలు కూడా మీరు నెట్టేశారు మీ స్వార్థం కోసం. మరి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆయన కరుణాకర్ గారు ఏమంటున్నారంటే ఒక్క దగ్గరేనా ఇది మద్యం కాదు ద్రాక్షారసం జ్యూసు అని చూపించండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆ తర్వాత ఆ మాటకి? తర్వాత చూపిస్తాను మీకు వివరంగా, తర్వాత చెబుతాను అంటున్నాడు. అంటే ఇక్కడ కెమెరా ముందు చెప్పరా, దాన్ని నెట్టేశారు తర్వాత చెబుతానని ఈయన కప్పు పుచ్చుకోవడం కోసం. అక్కడ అమరప్రసాద్ గారికి వివరంగా చెప్పాడంట. ఆ వీడియో ఉందో లేదంట. ఇప్పుడు చెప్పరాదా? అప్పుడు ఏదో వివరంగా చెప్పావు అని ముత్తుకుంటున్నావు కదా. సరే, ఇప్పుడు వీళ్ళ యేసు ద్రాక్షారసాన్ని తయారు చేసి ఒక పెళ్లిలో ఇస్తాడు. అది ఆ ద్రాక్షారసం ఎలా ఉందంటే పుట్టిన దగ్గర నుంచి ఇంత వరకు అలాంటి మద్యం అనే ద్రాక్షారసం ఇంతవరకు తాగలేదని జనాలు మెచ్చుకుంటారు. అది వివరంగా బైబిల్లో ఉన్నదే మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత జానుబాబు ఏమవుతాడు? 3వ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచారు. 3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, వీళ్ల దగ్గర ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. 4 యేసు ఆమెతో, అయితే నాకేంటమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. వీళ్ళకి ఇక్కడ తెలియదు ఏమిటంటే క్రైస్తవులకి యేసుప్రభువుకు గజని అనే ఒక పేరు ఉంటుంది. ఇక్కడ నాకేంటమ్మా అయితే అని ఇక్కడ అంటాడు. తర్వాత మళ్ళీ ద్రాక్షారసాన్ని తయారు చేస్తాడు. నాకు ఇప్పటి వరకు శక్తి రాలేదు, నాకు ఆ సమయం రాలేదు అని అంటాడు. మళ్ళీ ఆ సమయం మళ్ళీ సెకండ్లలోనే వస్తుంది. చూడండి ముందేం జరిగిద్దో. 5 ఆయన తల్లి పనివారితో, ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి అంది. 6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోవడానికి సుమారు 100 లీటర్ల నీళ్లు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. 7 యేసు, ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. 8 అప్పుడు ఆయన, ఇప్పుడు బాణలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్లారు. 9 ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు, కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్లకు మాత్రం తెలుసు. అప్పుడు అతడు పెళ్లి కొడుకుని పిలిపించి అతనితో, 10 అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకు నాణ్యమైన రసాన్ని ఉంచావు అన్నాడు. జానుబాబు గారు, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ పెళ్లి కూతురు తరపున వాళ్ళకి ద్రాక్షారసం ఒక అతనికి ఇస్తే ఆయన ఏమంటున్నాడు? పెళ్లి కొడుకుని పిలిచి, మీరు నాణ్యమైన ద్రాక్షారసాన్ని ఇస్తున్నారు. అందరి ముందు నాణ్యమైన ద్రాక్షారసం కొందరు ఇచ్చి మత్తు ఎక్కిన తర్వాత ద్రాక్షారసాన్ని
చౌకబారిన దాన్ని ఇస్తారు, కానీ మీరు మత్తు ఎక్కిన తర్వాత కూడా నాణ్యమైన దాన్ని ఇస్తున్నారు అని అక్కడ అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమిటి? ద్రాక్షారసం అంటే మద్యము అని అలాగ వివరంగా చెబుతుంటే ఈ జానుబాబు గారు ఎవరిని మోసం చేయాలని, ఎవరిని గొర్రెలను చేయాలని ఇలాంటి బిత్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ముందు చూడండి, ఇప్పుడే అయిపోలా. ద్రాక్షారసం అంటే మద్యమో, మద్యం అంటే ద్రాక్షారసమో మీకు వివరణ అర్థమైద్ది. ఇలాంటి జిత్తులు మారిన నక్కలకి చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్పాలి కదా. ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో, నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఏ పురుషుడు లేడు. నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం, తరువాత అతనితో శారీరక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం పద అని చెప్పింది. బాబు గారు, పరిశుద్ధ గ్రంథంలో బుడబొక్కల స్టోరీలు ఉన్నాయంటే దీని బదులు సావటం మేలు కదా. అసలు ఈ బైబిల్ని ఆచరించే కాడికి మీలాంటి పాస్టర్లో చావటమే నయం నాకు తెలిసిన వాటికి అయితే. మళ్ళీ పెద్ద వీరులు, సూరులు, తొక్క, తోలు అని మీలాంటి పాస్టర్లు కాలర్లు ఎగరేస్తున్నారంటే మీకు కోసి అంతైనా సిగ్గు లేదు. మరి ఇక్కడ ద్రాక్షారసం తాపి ఒళ్ళు మత్తెక్కిద్దాం తండ్రికి అని కూతుర్లు అంటున్నారు. వాళ్ళకి ఒళ్ళు చేయలేక మద్యం తాపుదాం అనట్లా, ద్రాక్షారసం తాపి అని అంటున్నారు. మరి నీ బుర్రలో గుజ్జుందో లేదో జానుబాబు గారు. ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తరువాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్లి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది, నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను, ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం, ఆ తరువాత నువ్వు లోపలి వెళ్ళి అతనితో కలిసి పండుకో, అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం అంది. ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్లి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియలేదు. ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళు తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు. లోతు రెండో కూతురు కూడా ఒక కొడుకుని కని వాడికి బెనమ్మి అనే పేరు పెట్టింది. నేటి అమ్మోనీయులకు అతడే మూల పురుషుడు. జానుబాబు గారు ఒళ్ళు బలిసి మద్యం తాపించి తండ్రి దగ్గర యవనం తీర్చుకున్న కూతుర్లు ఇంత స్పష్టంగా మద్యం కాదు, మద్యం ద్రాక్షారసం రెండు ఒకటే. అక్కడ దేవదూత ఏమన్నాడు? ద్రాక్షారసం సారాయి యోహాను తాగడు అని అన్నాడు. మరి ఇక్కడేం జరుగుతుంది? ద్రాక్షారసం తాపారు అంటున్నారు. అంతేగాని ఇక్కడ సారాయి తాపాడు, మద్యం తాపారు, కూతుర్లకి ఒళ్ళు బలిసి తండ్రికి మత్తెక్కింది, మతంతో కూతుర్ల దగ్గర కాపురం చేశాడు, మళ్ళీ వాళ్ళకి పుట్టిన వాళ్ళే మూల పురుషులు అంట. అసలు వీళ్ళని ఏమనుకోవాలి? ఈ పాస్టర్లు ఇలాంటివి ఒకటన్నా చేయరేంటి? మీ సంస్కృతి బైబుల్ అయినా దాన్ని బట్టి మీరు నడవకుండా భారతదేశ విలువలను బట్టి మీరు ఎందుకు నడుస్తున్నారు? నోవహు భూమిని సాగు చేయడం ప్రారంభించి ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. అనుబాబు గారు, అమరప్రసాద్ గారికి సరైన సమాధానం చెప్పారా? ఆ రోజుల్లో ఆ టయాన మళ్ళీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారా? ఇక్కడ నోవాహు ద్రాక్ష తోట వేసి సాగు చేసి ఆ ద్రాక్ష రసమే తాగాడంట. మొత్తెక్కి ఒళ్ళు సొయ్యలేక గొడ్డలు లేకుండా పడిపోతున్నాడు. చూడు అయ్యా జానుబాబు గారు. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయానికి చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ల ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. అప్పుడు నోవహు మత్తులో నుంచి మేల్కొని తన చిన్న కొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. నోవాహుకి మత్తు వదిలేరా, ద్రాక్షారసం తాగితే మత్తు ఎలా వస్తుంది? మద్యం తాగితే, సారాయి తాగితే మత్తు వస్తుంది. కానీ ఈ దేవదూత మాట తుస్, మరి ఇక్కడ యేసు మాట తుస్,
మరి నోవాహు మాట తుస్, మరి లోతు మాట, లోతు కూతురు చేసింది తుస్, అన్ని తుస్ అయితే మరి నిక్కష్టుగా ముక్కుసూటిగా మాట్లాడేవాడంట. ఎవరు? మన జానుబాబు గారు. జానుబాబు గారు మీరు మంచివాళ్ళు లాగా కనపడి మీరు గొర్రెలని ఎంత బాగా తయారు చేస్తారంటే అంత బాగా తయారు చేస్తారు. సారాయి ద్రాక్షారసం సేవించడు, అది మంచి పదార్థం కాదు, కానీ మిడతల్ని చంపుకొని తింటాడు ఈ యోహాను. మరి ఇదే ద్రాక్షారసాన్ని యేసు ఎన్నోసార్లు తాగుతాడు. మరి దాన్ని బట్టి యేసు పరిశుద్ధుడా? మరి యేసు పరిశుద్ధుడు కాదా? పరిశుద్ధ ఆత్మ వల్ల పుట్టాడు కదా. మరి యేసు చేపలను తినటం ఏంటి? మరి యేసు ద్రాక్షారసం తాగటం ఏమిటి? ఇక్కడ దేవదూత చెప్తున్నాడు కదా, ద్రాక్షారసం సారాయి సేవించడు. అంటే సారాయి అంత ప్రమాదకరమైందో ద్రాక్షారసం కూడా మత్తు పదార్థాలలో అంతే ప్రమాదకరమైనదేనని ఈయనకాడ దేవదూత గుచ్చినట్టు, పోత కుచ్చినట్టు చెబుతున్నాడు. ఇలాంటి పాస్టర్లు బొక్కలు బయట పెట్టడం, బైబిల్లో ఉన్న నల్లటి చీకటి బొక్కలు బయటికి తీసుకొని వచ్చి జనం అనే వెలుతురులోకి తీసుకొని రావటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. యేసు పుట్టుక వెనకాల చీకటి కోణాలు పార్ట్ 2లో మరింతగా వివరంగా చూపిస్తాం. జై శ్రీరామ్, జై వివేకానంద, జై హింద్.